హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమర్ బస్సు డ్రైవర్ తీవ్రవాదికి కాల్ చేసి అక్కడ అంతా ఓకే కదా, ఎవరికి ఎటువంటి అనుమానం కాలేదు కదా, ఎవరు ఫాలో చేయట్లేదు కదా అని తీవ్రవాదిలాగే మాట్లాడుతూ ఉంటే అంతా ఓకే అన్నా, ఎందుకన్నా అలా ఆడుతున్నావు, ఎవరు ఫాలో అవ్వట్లేదన్నా అని తీవ్రవాది ఫోన్ కట్ అయిపోతుంది. హలో హలో అని ఆమె టెన్షన్ పడుతూ ఉంటారు. దాంతో బాగా నిర్మలమ్మ, సదాశివం, రాత్రి అందరూ చాలా కంగారు పడతారు. ఏమైంది అమర్, ఏమైంది, పిల్లలకి ఏదైనా ప్రాబ్లమా అని నిర్మలమ్మ అడుగుతూ ఉంటే, సార్ అంటే మీరు మాట్లాడింది అని రాతడు అంటాడు. అవును, బస్సుని తీవ్రవాదే డ్రైవ్ చేస్తున్నాడు అని అమర్ చెబుతాడు. దాంతో భాగ్య చాలా చాలా టెన్షన్ పడుతూ అయ్యో ఏంటి అని ఆరు కూడా ఇంకా బాధపడుతూ గుమ్మం దగ్గరే నిల్చొని ఇదంతా వింటూ అప్పుడే బస్ డ్రైవర్కి డౌట్ వచ్చేసి, ఇందాక అమరేందర్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు కదా, ఇది అతనిదే ఉన్నట్లుంది అని చెక్ చేసుకొని వెంటనే అరవింద్ తీవ్రవాదికి ఫోన్ చేసి, అన్నా నేను ఆ అమరేంద్రకి దొరికిపోయానన్నా, ఇందాక ఒక ఫోన్ నెంబర్ నుండి కాదు, నేను చూసుకోకుండా నువ్వే అని అమరేంద్రతో మాట్లాడానన్నా, నేను దొరికిపోయానని ఏదో ఒకటి చేసి నువ్వే కాపాడాలి అని వేడుకుంటూ ఉంటాడు. అలా ఎలా చేస్తావురా అని తిట్టేసి, సరే నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. చచ్చా, ఆ అమరేంద్రకి వాడు దొరికిపోయాడు వెద, ఫోన్ చూసుకోకుండా నెంబర్ చూసుకోకుండా ఎలా లిఫ్ట్ చేసి మాట్లాడతాడో, వాడు ఇప్పుడు దొరికిపోతే మనం అందరం కూడా దొరికిపోతాము. జీవితంలో మనం ఎప్పుడు కూడా బయటికి రాకుండా ఆ అమరేంద్ర శిక్ష వేస్తాడు అంటే నేను ఓడిపోతాను. నో నో, అలా జరగకూడదు అని వెంటనే మన ఓడికి కాల్ చేసేసి ఆ బస్సుకి ఎదురుగా వెళ్ళి నిల్చో, ఆ బస్సుని మనం చెప్పిన బస్సుకే తీసుకొని బస్సు వెళ్తూ ఉంటే ఒక అతను సైడ్కి తీవ్రవాది బస్సు డ్రైవర్ బస్సుని ఆపేస్తాడు. ఏంటి డ్రైవర్, ఎందుకు బస్సుని ఆపేశావు అని ప్రిన్సిపాల్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక అతను బస్సు ఎక్కడంతో, ఎవరు మేడం అతను అలా ఎక్కుతున్నాడు అని అమ్మ అడుగుతూ ఉంటుంది. ఎవరు నువ్వు బస్సు ఎక్కుతున్నావు అని ప్రిన్సిపాల్ నిలదీస్తూ ఉంటే, మేడం మా వాడే మేడం అని డ్రైవర్ చెబుతాడు. సరే నువ్వు వెళ్ళి ఆ చివర కూర్చో అని ప్రిన్సిపాల్ చెబుతుంది. ఈ లోపల అరవింద్ తీవ్రవాది మళ్ళీ డ్రైవర్కి కాల్ చేసి, నేను చెప్పినట్లు చెయ్యి అని ఏదో ఒక ప్లాన్ని చెబుతాడు. అలాగే అన్న అని చెప్పడం మాత్రం కూడా పొరపాటు జరగకూడదు, జాగ్రత్త అని మరీ హెచ్చరిస్తాడు. తర్వాత అమర్ మిగతా ఎవరెవరికో కాల్ చేసి మొత్తం కూడా ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటాడు. బాగా నిర్మలమ్మ, సదాశివం అందరూ చాలా బాధపడుతూ ఉంటే, దేవుడా నువ్వే నాకు ఆ పిల్లల్ని కాపాడాలి అంటూ ఆరు కోరుకునే డ్రైవర్ బస్సుని ఆపేయడంతో, మళ్ళీ బస్ ఎందుకు ఆపాడు డ్రైవర్ అని ప్రిన్సిపల్ అడుస్తూ ఉంటుంది. అప్పుడు డ్రైవర్ గన్నుని బయటకు తీసి గురి పెట్టడంతో పిల్లలందరూ కూడా కెవ్వమని కేకలు పెడుతూ ఉంటారు. ఈ లోపల ఆ బస్సులో వెనుక కూర్చున్న తీవ్రవాది కూడా ఇంకొక పెద్ద గన్నుని బయటకు తీసి, అరిచారంటే ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త, సైలెంట్ అని అరవడంతో అందరూ సైలెంట్ అయిపోతారు. చూడండి, ఇక మీదట బస్సులో నేను చెప్పినట్లే జరగాలి, నా మాటే వినపడాలి. ఈ బస్సుకి నేను బాంబుని ఫిక్స్ చేశాను, మీరు కాదు కూడదు అని ఎక్స్ట్రాలు చేశారు అంటే ఆ బాంబు పేలిపోతుంది, అందరి ప్రాణాలు పోతాయి అతను బెదిరిస్తాడు. సరే ఇతను ఎవరు అని ఎవరైనా అడిగితే నువ్వేం చెప్తావు అని పీటీ సార్ అని చెప్పు అని తీవ్రవాది చెప్పడం. అలాగే అని ప్రిన్సిపల్ అంటాడు. మళ్ళీ ఆ డ్రైవర్ బస్సుని డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. నిర్మలమ్మ ఏడుస్తూ ఉంటే, అత్తయ్య బాధపడకండి, పిల్లలు క్షేమంగా వచ్చేస్తారులే అని భాగ్య సర్ది చెబుతూ ఉంటుంది. లేదు మిస్ అమ్మ, నువ్వు వద్దని చెప్పినా కూడా మేమే అనవసరంగా పంపించాము అని నిర్మలమ్మ, సదాశివం ఏడుస్తారు. పిల్లలు వెళ్తామని మారం చేస్తే మీరు మాత్రం ఏం చేస్తారు మామయ్య అని భాగ్య అంటుంది. లేదు, ఇది అమ్మ మంచు కాబట్టి ముందే ప్రమాదాన్ని పసిగట్టి వద్దు చెప్పావు, కానీ మేమే తలొక మాట మాట్లాడి ఇదిగో ఇలా పంపించాము, ఇప్పుడు వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది అని నిర్మలమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇక మీదట పిల్లల విషయం ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కూడా మిస్కమ్మనే తీసుకోవాలి, ఇది కల్పించకూడదు, ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అని నిర్మలమ్మ చెబుతుండే. అవును అని సదాశివం అంటాడు. ఏంటో ఇలా చూస్తూ ఉంటే ఇంకా నెత్తకెక్కించుకుంటారు అని మనసులో అనుకుంటూ, ఏంటంటే ఏదో ఒకసారి ఇలా జరిగింది అని ప్రతిసారి ఇలాగే జరుగుతుందా ఏంటి అని మనోహరి అంటుంది. చాలే నువ్వు ఆపు మనోహరి, పిల్లలకి నువ్వు వత్తాసు పలకపోతే ఉంటే పిల్లలు పెద్ద గొడవ చేసేవాళ్ళే కాదు, వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇదంతా నీ వల్లే వచ్చింది అని నిర్మలమ్మ తిడుతూ ఉంటుంది. పిల్లలు వెళ్తాను అంటే ఆరు ఏం చేసేదో నేను కూడా అలాగే చేశాను కదా, ఇందులో నేనేం చేశాను అని మనోహరి అంటే, చాలే ఆపు మనోహరి, ఆరు ఇంట్లో ఉంటే ఏం చేస్తుంది, ఇప్పుడు మిస్సమ్మ కూడా అదే పని చేసింది, కానీ మిస్సమ్మ మాట మనం వినలేం, ఇదంతా నీ వల్లే వచ్చింది, ఆరు నోరైనా ఇక మీద మిస్సమ్మ మాత్రం వినాలి అని నిర్మలమ్మ తేల్చి చెప్పేస్తూ ఉంటుంది.
అవును అత్తయ్య, ఇది పిల్లలకి దగ్గర కావాలి అని ఇదంతా చేసింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అమర్ రాథోడ్ అక్కడికి వచ్చి, అమ్మా నాన్న మీరేమీ కంగారు పడకండి, పిల్లల్ని క్షేమంగా నేను తీసుకొస్తాను అని చెప్తాడు. పదా రాథోడ్ అని అమర్ అంటే, ఏవండి నేను కూడా వస్తాను అని భాగ్య అంటుంది. చూడు మిస్ అమ్మ, ఇప్పుడు మేము చెయ్యబోయే ఆపరేషన్ చాలా డేంజరస్, నీకేమైనా కావచ్చు, వద్దు మిస్ అమ్మ అని అమరంటే, లేదండి అక్కడ పిల్లలు ఉన్నారండి, పిల్లలు అక్కడ ప్రమాదంలో ఉంటే నేను ప్రశాంతంగా ఇంట్లో ఉండలేనండి, కాబట్టి నేను కూడా వస్తాను అండి, ప్లీజ్ అండి అని. నేను వస్తే కనబడగానే పిల్లలకి ధైర్యం వస్తుంది అని బాగా వేడుకుంటూ ఉంటుంది. నేను కూడా వస్తాను అని చెప్పాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మో వద్దులే, ఆ తీవ్రవాదులు ఏ ప్లాన్ చేశారో ఏంటోనే, ఇరుక్కుపోతే అని వద్దులే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సరేరా మిస్ అమ్మ అని అమర్ వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఏంటి మేడం, బస్సుని కరెక్ట్ రూట్లోనే తీసుకెళ్తున్నాను అని డ్రైవర్ అడగడంతో, తీసుకువెళ్తున్నారు సార్ అని ప్రిన్సిపల్ అంటుంది. ఏంటి మేడం, ఇందాక విధవ గిధవ అని మాట్లాడారు, ఇప్పుడు సార్ అని మాట్లాడుతున్నారు అని డ్రైవర్ తీవ్రవాది అడగడంతో, ఇందాక నీ బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా, ఇప్పుడు మీది పెద్ద బ్యాక్గ్రౌండ్ అని తెలిసిపోయింది కదా, అందుకే సార్ ప్రిన్సిపల్ అంటున్నాను అని దయచేసి ఇంతకుముందు మాట్లాడింది ఏది కూడా మీరు మనసులో పెట్టుకోకండి అని ప్రిన్సిపాల్ వేడుకుంటూ ఉంటే, మనసులో పెట్టుకోను కానీ బుర్రలో అయితే పెట్టుకుంటాను అని అంటూ ఉంటాడు. అప్పుడు అంజు నవ్వుకుంటూ ఏయ్ నవ్వొద్దు, మనకు కూడా ఉంటుంది అనడంతో, ఏంటి ఉండేది, మనం ప్రమాదంలో ఉన్నాము అంటేనే డాడీకి ఏ రేంజ్లో వస్తారో నీకు తెలుసు కదా, ఇప్పుడు ప్రమాదం వెంటే మనం ఉన్నామని తెలిస్తే ఇక డాడీ ఇంకే రేంజ్లో వస్తాడో ఒక్కసారి ఊహించుకోని అంజు చెబుతుంది. తర్వాత గుప్తా గారు ప్లీజ్ నా పిల్లల్ని కాపాడండి అని వేడుకుంటూ ఉంటే, ఏమో ఊరికి వస్తానని చెప్పిన ఏంటి గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది.